హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నబుట్ల. ఆల్రెడీ మనం సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ 2Bలోని ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం చాప్టర్ 2 మ్యాథమెటిక్స్ 2Bలోని చాప్టర్ 1 అనేది ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేస్తారని, అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోను కూడా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా అబ్జర్వ్ చేసి కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా మీ అందరికీ అర్థమైనట్లయితే నానాజీ గొన్నబుట్ల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ నుంచి ఓవరాల్గా మనకి 18 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 18 మార్కులు 18 మార్క్స్ అనేది మనకి 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్, అలాగే 7 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ నుంచి 18 మార్క్స్కి అనేది ఐపీ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అలాగే సర్కిల్కి వచ్చేటప్పటికి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, 7 మార్క్స్ 2 క్వశ్చన్స్, టోటల్గా మనకి 22 మార్క్స్. సో టోటల్ మార్క్స్ ఈజ్ 40. సో 50 or 60% ఆఫ్ మ్యాథమెటిక్స్ 2B పరంగా ఈ 2 చాప్టర్స్ని మీ ప్రతి స్టూడెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం 40 మార్క్స్ అనేది మనకి 75లోని 40 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే ఓన్లీ 2 చాప్టర్స్. మన మ్యాథమెటిక్స్ 2Bలోని కాస్త డిఫికల్ట్గా ఉండేటువంటి టాపిక్స్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ అండ్ సర్కిల్. ఈ సర్కిల్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ 2 చాప్టర్స్ని మనం కంప్లీట్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మనం 40 మార్క్స్ అనేవి చాలా ఈజీగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం చాప్టర్ 1 సర్కిల్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. అలాగే ప్రతిరోజు కూడా వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియోలో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని, అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోను కూడా మీరు చూస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుంటాం. సో చాప్టర్ 1 సర్కిల్ నుంచి టోటల్గా మనకి 22 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్ క్వశ్చన్ 1, 7 మార్క్ క్వశ్చన్ 2, టోటల్గా 22 మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్లో అనేది రావడం జరుగుతుంది. ప్రతి డెఫినేషన్, ఇఫ్ ఏ సర్కిల్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్, ఏ సర్కిల్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ in a plane such they are equivalent distance from a fixed point lying in the plane. This is the plane. The circle is the set of points. This is the set of points. The circle is the set of points in a plane. ప్లేన్లోని సెట్ ఆఫ్ పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నీ కూడా సచ్ దట్ దెర్ ఆర్ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకి ఫిక్స్డ్ డిస్టెన్స్, నెంబర్ ఆఫ్ పాయింట్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. లైన్ ఇన్ ద ప్లేన్, ఇవన్నీ కూడా లైన్. ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నింటిని కూడా మనం జాయిన్ చేసినట్టయితే ఫామ్ అయ్యే దాన్నే సర్కిల్గా రిప్రజెంటేషన్ చేస్తారు. ఏ సర్కిల్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేస్ సచ్ దట్ ఆర్ ఈక్వలెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. లైయింగ్ ఇన్ ద ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. సో ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. The fixed point is called the center of the circle, and the distance from the center to a point on the circle, center to the point on the circle, center to the point on the circle is called the radius of the circle. Radius of the circle. Further, twice of the radius of the circle is called a diameter.
ఇస్ ద సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్న పాయింట్ మనం రేడియస్ అంటాం. సేమ్ r plus r, r plus r, r plus r is 2r, r plus r is 2r. So further twice of the, that means 2r, twice of the radius of the circle is called the diameter. 2r is equal to the number of the set of points, the set of point, the circle is the set of points in a plane such that there are equivalent distance from a point lying in the plane is called a circle. ఈక్వలెంట్ డిస్టెన్స్ అంటే కాన్స్టెంట్ పాయింట్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పాయింట్ అన్నింటిని మనం జాయింట్ చేస్తే ఫామ్ అయ్యేదాన్ని సర్కిల్ అంటారు. సర్కిల్లోని ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ యొక్క డిస్టెన్స్ని రేడియస్ అని రిప్రజెంటేషన్ చేస్తారు. ట్వైస్ ఆఫ్ ద రేడియస్, ట్వైస్ ఆఫ్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. ట్వైస్ ఆఫ్ ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అని మనం రిప్రజెంటేషన్ చేసుకుంటాం. ఈ చాప్టర్లో మనం సర్కిల్ రిప్రజెంటేషన్ చేయడం, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, పవర్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్, నెక్స్ట్ మనకి రిలేటివ్స్ ఆఫ్ ఏ సర్కిల్స్, నెక్స్ట్ touches the circle, touches the tangent, touches the secant, equation of tangent, different టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. అలాగే పారామీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్స్, ఇలాంటి టాపిక్స్ అనేవి ఈ చాప్టర్ నుండి మనం ప్రాపర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. థియరమ్ నెంబర్ 1, the equation of circle with center O 0, 0 and radius r is x square plus y square is equal to r square. This is the coordinate axis. Horizontal line is called x axis, vertical line is y axis. The x axis and y axis intersect point is O. That means 0, 0. O is the origin. Here circle with center O 0, 0 and radius r is. సో సర్కిల్ ది సెంటర్ గల పాయింట్ మనం Pగా కన్సిడర్ చేస్తాం, P ఆఫ్ x, y. సో సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ గల డిస్టెన్స్ని మనం రేడియస్ అని రిప్రజెంటేషన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ r, రేడియస్. సో CP ఈజ్ ఈక్వల్ టు r. దట్ మీన్స్ ఇక్కడ C మీన్స్ సెంటర్ ఈజ్ ద ఆరిజిన్. దట్ మీన్స్ OP ఈజ్ ఈక్వల్ టు R. సో ప్రూఫ్ అనేది చూద్దాం ఒకసారి. లెట్ P ఆఫ్ x, y be any point on the circle, and of 0, 0 is the center of the circle. Center of the circle. So given that according to the problem, OP is equal to R. OP means origin నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. సో OP is equal to R. Squaring on both sides, OP square is equal to R square. OP means the distance between O and P. The distance between O and P. The distance of any 2 point x2 minus x1 whole square plus y2 minus y1 whole square is x1 y1 is x2 y2. So formula is x2 minus x1, that 0 minus x whole square plus x minus 0 whole square. So x minus 0 whole square plus y minus 0 whole square is equal to r square. Simplify చేస్తే మనకి x square plus y square is equal to r square.
This is the standard form of a circle. Standard form of a circle is x square plus y square is equal to r square. Here center is 0, 0, radius is r. The origin నుండి పాస్ అయ్యేటటువంటి సర్కిల్ x square plus y square is equal to r square. Theorem number 2. The equation of circle with center h comma k and radius r is x minus h whole square plus y minus k whole square is equal to r square. First theorem lo center anedi origin. Here center is h comma k. Coordinate axis. Center is not 0. So first coordinate. Here center of C is h comma k. C of h comma k. So center into circle में point. This is the P x comma y. Center into circle का point is radius. So proof. Let P of x comma y be any point on the circle and any point on the circle and C of h comma k center of the circle. Center of the circle. Next, center నుండి the distance from center to the distance from center to point is r. The distance from center to point is r. Center నుండి circle మీద ఉన్నటువంటి point కి distance is r. So from the figure CP is equal to r. That means center నుండి point కి distance is equal to radius. So squaring on both sides. CP square is equal to r square. CP square means the distance between C and P. So this is the x1 y1. This is the x2 y2. So formula convert చేస్తే x2 minus x1 whole square. That means x minus h whole square plus y minus k whole square is equal to r square. Is also a standard form of a circle. Standard form of a circles are origin నుండి పాస్ అవుతే మనకి x square plus y square is equal to r square. Origin కాకుండా మనకి center h comma k అయితే x minus h whole square plus y minus k whole square is equal to r square. Here this is the standard form of a circle. Here h comma k center of the circle, r is the radius of a circle. So theorem number 3, the general equation of second degree equation or homogeneous equation. The general equation of second degree ax square plus 2hxy plus by square plus 2x plus 2fy plus c is equal to 0, where the coefficients of a comma h comma b comma g comma f and c are real numbers. Represent a circle if and only if first one a equal to b not equal to 0, second one h is equal to 0, third one g square plus f square minus ac greater than or equal to 0. A is equal to mean coefficient of x square is equal to coefficient of y square. H is equal to 0 means coefficient of xy is 0. So g square plus f square minus ac greater than or equal to 0 means radius value. Here this is the radius. Radius value మనకి 0 అయితే పాయింట్ సర్కిల్ అని, గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ సర్కిల్ అని. మనం చెప్పుకునేటువంటి టాపిక్ ప్రతిదీ కూడా రియల్ సర్కిల్. సో ఆర్ వాల్యూ ఎప్పుడు మనకి గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ని మనం సాటిస్ఫై చేసినట్టయితే
సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూఫ్ అనేది అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం ఇద్దాం. ఎప్పుడైతే మనకి a = b = 0 g² + f² - ac ≥ 0 అయితే అనేది ఒక సర్కిల్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a = b మీన్స్ ax². హియర్ h = 0, h అనే వాల్యూలోని xy టర్మ్ వేస్తే టోటల్ టర్మ్ 0 ప్లస్ b a = b కాబట్టి b ప్లేస్లో ఏ రాస్తుంది ay² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. సో సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ రిప్రజెంటేషన్ చేయాలంటే a = b అండ్ h = 0 అవుతే మనకి ax² + ay² + 2gx + 2fy + c = 0. This is the general form of a circle. It is also a x² + y² 2gx/a plus 2fy/a plus c/a = 0. Here coefficient of x² = y². x² coefficient, y² coefficient is 1. xy terms is 0. So remaining r value, radius value under. This is the general form of a circle. General form of a circle is x² + y² plus 2gx plus 2fy plus c = 0. a = b కాబట్టి మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ రిప్రజెంటేషన్ చేయాలంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ a = b, సెకండ్ వన్ ఈజ్ h = 0, థర్డ్ వన్ ఈజ్ g² + f² - ac ≥ 0 అయితే సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ని రిప్రజెంటేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ నోట్ x² + y² plus 2gx plus 2fy plus c = 0. This is the general form of a circle. x² + y² = r² or x minus h whole square plus y minus k whole square = r². This is the standard form of a circle. Standard form of a circle యొక్క center is h, k and radius r. ఇది ఆల్సో ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది కదా. x² + y² = r². ఈ సెంటర్ ఇస్ 0, 0, రేడియస్ r. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అయితే సర్కిల్ యొక్క సెంటర్ h, k, రేడియస్ r. x² + y² plus 2gx plus 2fy plus c = 0 is general equation of a circle. x² + y² plus 2gx plus 2fy plus c = 0 means స్టాండర్డ్ ఫామ్ని సింప్లిఫై చేస్తే మనకి జనరల్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని జనరల్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేస్తాం. ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x² + y² plus 2gx plus 2fy plus c = 0 is called general equation of a circle. General equation of a circle యొక్క సెంటర్ c is equal to - g, - f and radius r is equal to √g² plus f² minus c. Third one, the center and radius of the circle ax² plus ay² plus 2gx plus 2fy plus c is equal to 0. Here also this is also a general form of a circle. So constant term ఉంటే మనకి here constant term is a. Coefficient of x² is equal to coefficient of y². xy term is removed. So this is also a general form of a circle. The general form of a circle center c is equal to -g/a, -f/a. R is equal to, r means radius is equal to √g² plus f² minus ac/a². Fourth one, two or more circles said to be concentric if their centers are same. This is also two or more. This is one circle and another circle and another circle. The center is c. Center also is same. Different radius. This 1 units, this 2 units, this 4 units. అంటే సెంటర్ అనేది ఈక్వల్గా ఉండి డిఫరెంట్ రేడియస్ ఉంటే దాన్ని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. టుడే మనం ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. టుమారో మనం సాలిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏవైనా డౌట్స్ ఉండినట్లయితే కామెంట్ రూమ్లో తెలియపరచండి. అలాగే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందంటే నాకు అక్కడ
లైక్ అనే సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నాకు తెలుస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.